శివరాత్రి ఉత్సవాన్ని ఎలా జరుపుకోవాలి? మహాశివరాత్రి అనేది శివ భగవానుని పవిత్రమైన ఉత్సవం. ఈ పర్వదినాన్ని ఫాల్గుణ మాసం కృష్ణపక్ష చతుర్దశి రోజున జరుపుకుంటారు. ఈ రోజున శివుడు మరియు పార్వతీ అమ్మవారు కలసిన రోజు అని పూజా సంప్రదాయం చెబుతోంది. శివరాత్రి పూజ ద్వారా పాప విమోచనం, ఆరోగ్యం, శత్రునాశనం, మోక్షం మరియు సంపద లభిస్తాయని నమ్మకం. శివరాత్రి పర్వదినాన్ని జరుపుకునే విధానం. 1. పర్వదినానికి ముందుగా చేయాల్సిన ఏర్పాట్లు. పర్వదినానికి ఒక రోజు ముందు శుభ్రంగా స్నానం చేసి పవిత్రతను పాటించాలి. ఉపవాసం చేసేందుకు సంకల్పం చేయాలి. శివుని ఆలయాన్ని శుభ్రపరిచి పూజా సామగ్రిని సిద్ధం చేసుకోవాలి. 2. శివరాత్రి నాడు చేయాల్సిన కార్యాలు. తెల్లవారుజామున స్నానం. తెల్లవారుజామున లేచి గంగాజలంతో లేదా పవిత్ర జలంతో స్నానం చేయాలి. శుభ్రమైన తెలుపు లేదా కాషాయ వస్త్రాలను ధరించాలి. శివలింగం అభిషేకం. శివలింగాన్ని శుభ్రపరిచి గంగాజలంతో అభిషేకం చేయాలి. పంచామృతం, పాలు, తేనె, పెరుగు, నెయ్యి, చక్కెర తో అభిషేకం చేయాలి. గంధం, కుంకుమ, పసుపు రాయాలి. బిల్వ పత్రాలు, తిలక్ ఆకులు సమర్పించాలి. కర్పూరంతో హారతి ఇవ్వాలి. ధూపం, దీపం వెలిగించాలి. 3. మంత్రోచ్చారణ. ఓం నమః శివాయ మంత్రాన్ని 108 సార్లు ఉచ్చరించాలి. మహామృత్యుంజయ మంత్రం. ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయ మామృతాత్. శివ అష్టకం. శివ తాండవ స్తోత్రం. శివ అష్టోత్తర శతనామావళి. 4. శివ పూజ విధానం. అభిషేకం. శివలింగానికి గంగాజలం, పంచామృతం, తేనె, కొబ్బరి నీరు, గంధం, కుంకుమ, బిల్వ పత్రాలు సమర్పించాలి. అలంకారం. శివలింగాన్ని పుష్పములతో అలంకరించాలి. గంధం, కుంకుమ, బిల్వదళాలతో శోభితం చేయాలి. దీపారాధన. కర్పూరంతో హారతి ఇవ్వాలి. ఓం నమః శివాయ మంత్రాన్ని 108 సార్లు జపించాలి. నైవేద్యం. పంచామృతం, పండ్లు, పొంగలి, లడ్డూ, గుడ్డును సమర్పించాలి. 5. ఉపవాసం మరియు జాగరణ. శివరాత్రి రోజున పూర్తిగా ఉపవాసం పాటించాలి. కేవలం పాలు, పండ్లు మరియు గంగాజలం మాత్రమే తీసుకోవాలి. రాత్రి మొత్తం శివపూజ చేస్తూ, భజనలు చేస్తూ జాగరించాలి. ఓం నమః శివాయ మంత్రాన్ని సుమారు 1008 సార్లు జపించాలి. 6. పరమ ప్రదక్షిణం. శివలింగానికి ప్రదక్షిణ చేయడం శుభప్రదం. 3 లేదా 7 సార్లు ప్రదక్షిణ చేయాలి. ప్రదక్షిణ సమయంలో ఓం నమః శివాయ మంత్రాన్ని జపించాలి. 7. హారతి మరియు ప్రార్థన. రాత్రి చివరగా కర్పూరంతో హారతి ఇవ్వాలి. శివుని ముందు నమస్కారం చేసి ఆశీర్వాదం పొందాలి. కుటుంబ సంక్షేమం, ఆరోగ్యం మరియు శత్రు నాశనం కోసం ప్రార్థించాలి. 8. ప్రహర కాలం ప్రకారం శివపూజ. మహాశివరాత్రి రాత్రి 4 కాలాలు, ప్రహరాలు జరుపుకోవడం అత్యంత శుభప్రదం. 1. ప్రహర అభిషేకం, పూజ, నైవేద్యం. 2. ప్రహర శివ తాండవ స్తోత్రం పఠనం. 3. ప్రహర శివనామ స్మరణ, మహామృత్యుంజయ మంత్రం. 4. ప్రహర హారతి, నమస్కారం, పంచామృత ప్రసాదం. 9. శివరాత్రి తర్వాత ఉపవాసాన్ని పంచామృతంతో ముగించాలి. ప్రసాదాన్ని కుటుంబ సభ్యులకు పంచాలి. శివుని అనుగ్రహం కోసం ధ్యానం చేయాలి. శివరాత్రి పూజ వల్ల కలిగే ప్రయోజనాలు. శివ అనుగ్రహం లభిస్తుంది. ఆరోగ్యం, దీర్ఘాయువు లభిస్తుంది. పాప విమోచనం కలుగుతుంది. శత్రు సమస్యలు తొలగుతాయి. మోక్ష ప్రాప్తి జరుగుతుంది. కీర్తి, విజయాలు లభిస్తాయి. శివరాత్రి విశిష్టత. శివరాత్రి రోజున శివుని పూజను భక్తి, నిష్ఠలతో చేస్తే సకల సౌభాగ్యాలు లభిస్తాయి. శివపార్వతుల కలయిక ఈ రోజున జరిగిందని పురాణాలు చెబుతున్నాయి. ఓం నమః శివాయ మంత్ర జపం ద్వారా శివుని కృప మరియు శాంతి లభిస్తాయి.
ఈ విధంగా శివరాత్రి పూజను భక్తితో చేస్తే శివుని అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది. హరహర మహాదేవ్.